above the ground surface. ఇటు పెట్టుకున్నా, నాకు స్పేస్ ఉంది కదా, ఇట్లా పెట్టుకుంటా. రైట్, దీని అర్థం మీకు చెప్తాను. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ ఉంది, ఇందులో సాయిల్ ఉంది. ఓకే, ఇది గ్రౌండ్ లెవెల్. దీని పైన వాటర్ లెవెల్ ఉంది. పూర్తిగా మునిగిపోయాం మనం ఈసారి. వీఆర్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్, నో డౌట్. వాటర్, ఇది వాటర్ బాడీ అనుకోండి. అదేంటంటే వాటర్ బాడీ అంటే somebody can ask me what is mean by water body. అది లేక్ అవ్వచ్చు, పాండ్ అవ్వచ్చు, లేదు ఇది సింపుల్ స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, పూల్ ఆఫ్ వాటర్. సో అయితే అవుతుందంటే ఈ పర్టికులర్ వాటర్ HW అనుకుంటున్నాను. ఇది పెరగచ్చు తగ్గచ్చు, అంటే రైజ్ ఆఫ్ వాటర్ level above the ground surface. This is my ground level. Is it okay? So ఏమవుతుంది effective stress కని. What is the value of effective stress when water level is increasing above the ground level? That is the thing. Rise of water level above ground level. How it will impact effective stress? How it will impact effective stress? So anyhow, so let us work together now. This is gamma set. Now can anyone tell me now what is this one? Gamma of water into height of water. Then it will be constant. Gamma of water into height of, this is height of water. Capital HW. Gamma of water into height of water. Now what is this value? Gamma sat into, this is ordinary layer thickness H. Gamma sat into H minus, can you tell me the pore water pressure now? Water pressure, right from top to bottom. Here it is 0, no water. But what about water here? Gamma of water into height of water. Again it is constant. Gamma of water into height of water. Now what about this? Gamma of water into height H. Now what will happen now to effective stress? This is total stress. This is pore water pressure. Now what will happen to the effective stress? Can anyone say? Let me tell you, the water table is not just at ground level. It is above ground level. ఏంటి నేను చెప్పిందే చెప్తున్నారా? కాదు. ఇందాక వరకు అసలు వాటర్ లేని చెప్పాను ఫస్ట్. తర్వాత వాటర్ తీసుకొచ్చి నెత్తి మీద వరకు తీసుకొచ్చా. ఇప్పుడు వాటర్ నా నెత్తి పైన కూడా ఉంది. సో ట్రై టు అండర్స్టాండ్ వై ఐఎమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు. మన నెత్తి పైన కూడా వాటర్ ఉందండి. అప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుద్ది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది, వాటర్ యొక్క ఎత్తు నా తలకాయ మీద పడుతుంది. గామా ఆఫ్ వాటర్ ఇంటూ హైట్ ఆఫ్ వాటర్, దెన్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. నౌ మామూలుగా నా సాయిల్ ఉండే ప్రెజర్ ఉంది కదా, గామా సాట్ ఇంటూ హెచ్. నెక్స్ట్ ఇది టోటల్ స్ట్రెస్. ఇప్పుడు పోర్ వాటర్ ప్రెజర్కి వద్దాం. పోర్ వాటర్ ప్రెజర్ ఇదేంటిది? వాటర్ ఉంది, గామా ఆఫ్ వాటర్ ఇంటూ హైట్ ఆఫ్ వాటర్ కాన్స్టెంట్. మామూలుగా గామా ఆఫ్ వాటర్ ఇంటూ థిక్నెస్ ఆఫ్ లేయర్. నౌ వాట్ ఈస్ ఎఫెక్టివ్ స్ట్రెస్? ఇందులోంచి తీసేయాలి. ఎంత వచ్చిందమ్మా అప్పుడు? చెప్తారు ఎవరైనా? వాట్ ఈస్ దిస్ వన్? గామా డాష్ ఇంటూ హెచ్. మీరు అనొచ్చు ఏమైంది నాకు గామా డబ్ల్యూహెచ్డబ్ల్యూ అంటే వెనెవర్ వాటర్ లెవెల్ increases, there is an equal increase in total stress and pore water pressure. ఇది గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ, అంతే గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ ఇక్కడ వచ్చింది.
అప్పుడు ఏమవుతుంది 1 minus 1 will be 0. So let me tell you once again, the rise of water level above ground level does not affect effective stress. భూమి పైన వాటర్ లెవెల్ మారినంత మాత్రాన ఎఫెక్టివ్ స్ట్రెస్ మారదు. భూమి లోపల మారితే ఎఫెక్టివ్ స్ట్రెస్ మారదు. మళ్ళీ చెప్తాను మీకు. Because the reason I will tell you, the rise of water level above the ground surface equally increases total stress and pore water pressure. ఇక్కడ ఒకటి పెరిగితే ఉపయోగం లేదండి. 1 minus 1 0. Let me write here 0 0. 0 minus 0 0. Gamma W HW minus gamma W into HW 0. This is 0. This is not O 0. ఇది ఉంది శూన్యం 0. ఓకే, నా ఇట్ ఈస్ గామా డాష్ ఇంటూ హెచ్. ఇది ఎట్లా వచ్చింది అంటే మనకు తెలుసు. హెచ్ కామన్ తీస్తే గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ ఈస్ ఆల్సో కాల్డ్ గామా సబ్మర్జ్డ్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటు నేను రాస్తానండి, అది మీరు అందరూ నోట్ చేసుకోండి. నేను నోట్ చేసుకుంటా. నోట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ద రైజ్ ఆఫ్, అన్ని పుస్తకాల్లోనే ఉంది, టెక్స్ట్ బుక్లో. ఇది మీ దగ్గర ఏ బుక్ ఉన్నా బుక్ ఒకసారి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ బుక్ చదవండి. అందులో ఈ పాయింట్ బాగా ఎంఫసైజ్ చేసి చెప్పారు. ఇట్ వాజ్ ఎంఫసైజ్డ్ ఇన్ ఆల్ ది బుక్స్. సో దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్. ద రైజ్ ఆఫ్ వాటర్ లెవెల్ అనాలి, వాటర్ టేబుల్ అనకూడదు. విత్ ఇన్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అంటాం, గ్రౌండ్ పైన ఉన్నదాన్ని లెవెల్ అంటాం. వాటర్ లెవెల్ అబౌవ్ ది గ్రౌండ్ సర్ఫేస్, కొంతమంది గ్రౌండ్ సర్ఫేస్ అంటారు, కొంతమంది గ్రౌండ్ లెవెల్ అంటారు. ఈక్వల్లీ increases total stress and pore water pressure. Therefore there is no change in effective stress. There is no change in effective stress. So